ఫ్రెండ్స్ డే 2 ఈరోజు వచ్చి మేము ఇంకా బయటికి వెళ్తూ ఉన్నాం, స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అన్నది వెళ్ళి తోడు చూపిస్తాం. మా డ్రెస్లో లుక్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే బై ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చాము. చిన్న టెంపుల్, వినాయకుడి టెంపుల్ చూడండి, చాలా బాగుంది. టెంపుల్ అందరూ వచ్చారు, టెంపుల్ ఉన్నారు. ఇక్కడ కృష్ణుడు అంటే వర్షి హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇంకో టెంపుల్, విష్ణుమూర్తి టెంపుల్ అంట. చాలా బాగుంది, చూసేయండి. ఊటీలా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా. లడ్డు హాయ్ చెప్పు. హాయ్ లడ్డు అశ్విని. సుబ్రహ్మణ్య స్వామి, విష్ణుమూర్తి. హర్షి లడ్డు లడ్డునని పేరు లేపి హర్షి అసలు గ్రూప్ లో యాక్టివ్ ఉండరు. హర్షి మిక్కాలంటే ఇంకా భజన తప్పట్లు జరుగు. యోయో కాదు, హాయ్ చెప్పమ్మ. హాయ్ చెప్పక్క. ఎక్కడికి వెళ్తున్నారు అక్క? టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మేమంతా వెళ్తున్నాము. ఇప్పుడే టెంపుల్ వెళ్ళొచ్చాము. తిను మా ఇంటి ఎదురుగా ఉండే అక్క చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. వాళ్ళ పాప వాళ్ళ పెద్ద పాపను చూస్తున్నారు, అన్న వాళ్ళ వెనకాల ఉన్నారు. బై ఫ్రెండ్స్. ఇంట్లో ఎగురుతావు కదా ఎన్ని ఈ రోజంతా పాడట్లే, సిగ్గు పడుతుంది. ఏదో ఒకటి పాడు, పర్మిషన్ తీసుకుంటుంది కదా, పాడదు. వర్షాకని అప్ అండ్ డౌన్ చూడలేకపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ టీ పొడి ఇవన్నీ చాలా ఫేమస్ కదా కేరళలో. కొబ్బరి నూనె అవన్నీ ముందు ఒక అక్క వాళ్ళు తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరం కలిసి వెళ్తూ ఉన్నాం. చూసేయండి, అక్క వాళ్ళు నేను మేమంతా చేయడానికి వెళ్తున్నాం. చూపిస్తే అక్కడికి వెళ్ళాక కూడా కేరళ స్పెషల్ టీ పొడి, కోకోనట్ ఆయిల్, యాలకి ఇవి తీసుకున్నాం. తక్కువ ప్రైస్లో వచ్చాయి, చూపించండి. అందరం తీసుకున్నాము, ప్యాకింగ్ చేసుకొని ఇప్పుడు వెళ్తూ ఉన్నాం బస్ ఎక్కడానికి. టీ పొడి తయారయ్యే టీ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. టీ చెట్లు మేము కూడా తీసుకుంటాము. చూడండి ఎలా ఉన్నాయో, సూపర్ అని కేరళ స్పెషల్ కొబ్బరి నూనె, టీ పొడి.
చాలా లాంగ్ ఎక్కుతూ ఉన్నాం. అది తిరుపతి మీరు హాయిలు బాయిలు చెప్పకండి, ఊరికే తిరుపతి మెట్లు ఎక్కినట్టు ఎక్కువ వచ్చేయండి. వెనకాల వాళ్ళందరూ హాయ్ చెప్పండి. ఇది టీ తయారయ్యే ఆకు, టీ ఆకు. కేరళ మొత్తం 99% ఇదే గ్రీనరీ అంతా. వెరీ వెరీ బ్యూటిఫుల్. పిక్స్ మాత్రం దిగాము మేము, చాలా దిగాము. బట్ కొంచెమే పెడుతున్నాను. ఇది వచ్చి బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్. చాలా లాంగ్ నడిచాము, అసలు ఎంత టైర్డ్ అయిపోయామంటే అంత టైర్డ్ అయిపోయాము. అక్కడ కొన్ని పిక్స్ తీసాము, ఎందుకంటే నేను వాటర్లోకి వెళ్ళలేదు, స్కిడ్ అయ్యాను. మా వారు మా పాప వెళ్ళారు, అక్కడ బాగా ఎంజాయ్ చేశారు. ఆ పైనుంచి అలలు వస్తూ ఉంటాయి, అసలు ఎక్సలెంట్. అసలు ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేశారు. ఫుల్ వాటర్ ఫాల్స్, అసలు ప్రతి ఒక్కరు జారి పడిన వాళ్ళే, అంత స్మూత్ ఉంది అక్కడ కిందని. పాపని పంపించాను, బాబు నేను బయటే ఉన్నాం. మా వారు మాత్రం పిక్స్ కావాలి అంటే మాత్రం నేను వెళ్ళి స్కిడ్ అయ్యాను. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్. అసలు ఒక అంకుల్ ఆంటీ వాళ్ళు బాబుని బాగా కేర్ చేశారు. వాళ్ళే అందులో వాటర్లో దించి ఆడిపిస్తూ, వాడు అసలు వాటర్లోనే ఉంటానని అసలు ఫుల్ ఎంజాయ్ చేశాడు బాబు అయితే. ఇక్కడ మావి చిన్న పిక్స్ దిగాము అక్కడే వాటర్ ఫాల్స్ దగ్గర. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే ఫ్రెండ్స్. అంత లాంగ్ దిగి వెళ్ళినందుకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా బాగుంది ప్లేస్ మాత్రం, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకా లవర్స్కి అయితే చెప్పే అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. చాలామంది బాగా ఎంజాయ్ చేశారు, బయట కంట్రీస్ వాళ్ళే ఉన్నారు అక్కడంతా. మేము వీడియోస్ తీశారు, ఇంకా మా బాబు, మా వారు, మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఆ వీడియోస్ పంపించాక ఇంకా పోస్ట్ చేసాం. మా దగ్గర ఉన్నాయి మాత్రం పెడుతూ ఉన్నా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఇక్కడ. నేను మొత్తం వాటర్ దగ్గర ఎక్కువ జెంట్స్ ఉన్నారని చెప్పి నేనైతే వెళ్ళలేదు, బాబు దగ్గరే ఉన్నా. మా వారు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు, నేను ఫొటోస్ తీసా. ఎంత లోయ ఉంది తెలుసా ఫ్రెండ్స్, అసలు దగ్గర ఒక 4 కిలోమీటర్స్ నడిచి ఉంటాం మేము అక్కడికి వెళ్ళడానికి, వాటర్ ఫాల్స్కి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా పైకి కూడా వచ్చేసినాం. ఇప్పుడు కొన్ని పిక్స్ దిగి అలాగే లంచ్కి వెళ్ళి నెక్స్ట్ ఏముందో కూడా వీడియోస్ పెడుతూనే ఉంటాం, ఇంకా ఉన్నాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా పిల్లల్ని పట్టుకొని చాలా కష్టపడి తీసాం ఈ వీడియో. దయచేసి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.